సో స్టార్ట్ చేస్తానండి లైవ్ ఒక 1 మినిట్. సో ఓకే, బేసిక్ ఏంటంటే చాలామంది ఏంటంటే యూజీసీ గైడ్లైన్స్ గురించి అడుగుతున్నారు. అలాగే తెలంగాణ అంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ గురించి అడుగుతున్నారు. సో దాన్ని ఉద్దేశించి నేను ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లైవ్ రెండిట్లలో వస్తుంది, మీరు రెండిట్లలో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా వస్తుంది, ట్విట్టర్ లైవ్ కూడా వస్తుంది. సో నేను క్రిస్పీగా చెప్పేస్తాను. అంటే అసలు అంటే ఈ యూజీసీ గైడ్లైన్స్ ఏమవుతుంది, సో అసలుకి ఎగ్జామ్స్ ఎందుకు పోస్ట్పోన్ చేయట్లేదు, లేదంటే కంప్లీట్గా రద్దు ఎందుకు చేయట్లేదు అనే విషయాల గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే అసలు ఎగ్జామ్స్ పెట్టడం వల్ల పెట్టకపోవడం వల్ల అసలుకి ఎలాంటి విద్యార్థులకి కలిగే అంటే లాభ నష్టాల గురించి కూడా చెప్తాను. అసలుకి జేఎన్టీయూ ఎందుకు అంటే అన్ని యూనివర్సిటీస్ కూడా రద్దు చేసినాయి ఎగ్జామ్స్ ఈరోజు. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా మేబీ ఈరోజు 4th ఇయర్ స్టూడెంట్స్కి మొత్తం ఎగ్జామ్స్ రద్దు చేయడం జరిగింది. సో వాళ్ళకి రద్దు చేసి నెక్స్ట్ ప్రమోట్ చేయడం జరిగింది. కానీ జేఎన్టీయూ ఎందుకు రద్దు చేయట్లేదు, సో ఎందుకు యూజీసీ గైడ్లైన్స్ ఎందుకు ఫాలో అవుతుందనే విషయం గురించి నేను మీకు క్రిస్పీగా కొద్దిగా చెప్పేస్తాను. సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పేవి మీరు ఇది ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి నేను అర్థం కావాలని చెప్తున్నాను. అంటే కొంతమంది ఆల్రెడీ నేను ఫస్ట్ ఏంటంటే అంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కావాలి అని చాలామంది ఫైట్ చేశారు. సో అందులో నేను కూడా స్టార్టింగ్లో స్టూడెంట్స్కి రద్దు కావాలని నేను చెప్పాను. కానీ బేసిక్గా ఏంటంటే రద్దు అవ్వడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో మేబీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే ఓకే, అంటే రద్దు అవుతే అంటే కంప్లీట్గా రద్దు చేసి ప్రమోట్ చేస్తే అది గవర్నమెంట్ డిసిషన్. కానీ అంటే అట్లీస్ట్ యూజీసీ గైడ్లైన్స్ ఏమని చెప్తుందంటే 4th ఇయర్స్ వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. అది ఆగస్ట్ 2nd వీక్లో కండక్ట్ చేసి సెప్టెంబర్ 1st వీక్లో వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేసి 2nd వీక్లో క్లాసెస్ అంటే నెక్స్ట్ అంటే క్లాసెస్ రన్ చేయాలన్నట్టు యూజీసీ చెప్తుంది. కానీ ఎందుకు జేఎన్టీయూ ఈ విషయంలో ఎందుకు డిసిషన్ తీసుకోవట్లేదు అనే విషయం గురించి నేను మీతోటి చెప్తాను. బేసిక్ ఏంటంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలి అని అంటున్నారు. రద్దు చేయాలి అన్నప్పుడు 2 విషయాలు ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంటే దీన్ని రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్స్ కంప్లీట్గా రద్దు చేసి నెక్స్ట్ అంటే క్లాసెస్కి ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ అంటే ఒకవేళ రద్దు చేస్తే అంటే అందరూ కూడా అంటే అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఏమని అంటున్నాయంటే ఎగ్జామ్స్ కంప్లీట్గా రద్దు చేయాలి అని అంటున్నాయి. కానీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అంటే ఒకవేళ ఎగ్జామ్స్ రద్దు చేసిన తర్వాత స్టూడెంట్స్కి క్లాసెస్ విషయంలో కానీ వాళ్ళకి అంటే ఆ గ్రేడింగ్ సిస్టంలో కానీ ఎలా ఇస్తారు అనే విషయంలో కానీ ఎవరు కూడా జేఎన్టీయూకి అంటే కానీ గవర్నమెంట్కి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వట్లేదు. అంటే ఒకవేళ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ప్రమోట్ అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా 2nd ఇయర్కి ప్రమోట్ చేశారనుకోండి, అంటే వారిని అంటే జేఎన్టీయూ దీన్ని ఎందుకు లేట్ చేస్తుంది అనే విషయాలు మీకు చెప్తున్నాను. అంటే కంప్లీట్గా రద్దు చేసి నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఇంత టైం డీలే తీసుకుంటుంది, అది ఫస్ట్ ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్స్కి అయినా కానీ అలాగే 4th ఇయర్స్ వరకే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను అని అంటుంది. అంటే బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా 2nd ఇయర్కి తీసుకున్నట్లయితే వాళ్ళ ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, కానీ 2nd ఇయర్ 3rd ఇయర్ వాళ్ళకి 4th ఇయర్ వాళ్ళకి ఒకవేళ వాళ్ళని నెక్స్ట్ ప్రమోట్ చేయాలి అని అంటే 4th ఇయర్స్ వాళ్ళకి కూడా అంటే రెగ్యులర్గా అంటే సెమిస్టర్లో ఉన్న వాళ్ళని ఆ సెమిస్టర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రమోట్ చేసి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడంలో జేఎన్టీకు ఎలాంటి అభ్యంతరం లేదని నేను అనుకుంటున్నాను. కానీ మెయిన్లీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే సప్లీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే 4th ఇయర్ చదివే స్టూడెంట్ 4th ఇయర్ చదువుతున్నాడు అనుకోండి, 4th ఇయర్లో 4.2లో ఉన్నాడు.
దానికి సప్లీస్ ఉన్నాయి. ఈ సప్లీస్ విషయంలో ఒక్కొక్కరికి కొంతమంది స్టూడెంట్స్కి ఏమున్నాయంటే ఫస్ట్ ఇయర్ నుంచి 4 వరకు 10-15 అంటే యావరేజ్ చెప్తున్నాను, యావరేజ్ 10 ఉన్నాయి, కొంతమందికి 5 ఉన్నాయి, కొంతమందికి 4 ఉన్నాయి. సో ఒకవేళ కంప్లీట్గా సెమిస్టర్ ఎగ్జామ్స్ని ప్రమోట్ చేసిన ఈ సప్లీల విషయంలో ఎలా డిసిషన్ తీసుకోవాలి అనే దాని విషయంలో యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ ఈ విషయంలో కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఒక స్టూడెంట్కి 20 సప్లీలు కానీ 10 సప్లీలు ఉన్నాయనుకోండి, ఆ 10 అంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు సప్లీస్ను కూడా పాస్ చేశారనుకోండి, సో అది ఏ ప్రాసెస్లో కరెక్ట్ అవుతుంది అది మీరే ఆలోచించుకోండి స్టూడెంట్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు 10-15 సప్లీస్ ఉంటాయి. రెగ్యులర్ మీతో పాటు రెగ్యులర్ సబ్జెక్ట్స్ని యూనివర్సిటీ ఏం చేస్తుందనంటే పాస్ చేసేస్తుంది. కానీ ఈ పాస్ చేసిన క్రమంలోనే సప్లీస్ కూడా నెక్స్ట్ ఏంటంటే పాస్ చేయవలసి వస్తుంది. 20 సబ్జెక్ట్స్ని 10 సబ్జెక్ట్స్ని ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ని పాస్ చేసినట్లయితే రెగ్యులర్గా అంటే మంచిగా చదివే స్టూడెంట్స్కి ఈ అంటే యావరేజ్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏముంటుంది మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం స్టూడెంట్స్ మీద ఉంది. సో ఈ విషయంలోనే జేఎన్టీయూ చాలా వెనక ముందు అవుతుంది. ఇంకొకటి అంటే చాలామంది అంటున్నారు అన్ని యూనివర్సిటీస్లో అన్ని అంటే 4th ఇయర్స్ని కానీ అంటే అలాగే వేరే ఇయర్స్లో ఉన్న వాళ్ళని ప్రమోట్ చేసింది కదా, జేఎన్టీయూ ఎందుకు ప్రమోట్ చేయట్లేదు అని అంటే, సో జేఎన్టీయూ పాస్ పర్సెంటేజ్ అంటే స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ అనేది ఎంత ఉందో ఒకసారి మీరు కనుక్కోండి. ఆన్లైన్లో మీరు ఒకసారి మీకు ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఒకసారి సెర్చ్ చేసుకోండి, జేఎన్టీయూ అంటే స్టూడెంట్ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉందని చూసుకోండి. ఇండియాలో అన్ని యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే జేఎన్టీయూ స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. సో ఒక్కొక్క స్టూడెంట్స్కి చాలా సప్లీస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ అంటే లైవ్లో చెప్పకూడదు, బట్ చెప్పాల్సి వస్తుంది. అంటే ఎగ్జామ్స్ ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అన్ని ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసి ప్రమోట్ చేయొచ్చు కదా అని అంటున్నారు. సో సప్లీస్ ఎవరికైతే ఉన్నాయో సప్లీ స్టూడెంట్స్ని ఎలా ప్రమోట్ చేస్తారు అనే విషయాన్ని ఒక్కసారి స్టూడెంట్స్ ఆలోచించుకోవాల్సిన విషయం మీ పైన ఉంది. ఇంకొక విషయం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్కి అంటే ఇందులో మూడు అంటే నేను 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఎలాంటి సప్లీస్ లేవు, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉంటాడు. సో అట్లాంటి స్టూడెంట్స్ని పాస్ చేయడంలో అంటే వాడు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, 4th ఇయర్లో ఉన్నా ఎలాంటి సప్లీస్ లేని వాళ్ళని ఈజీగా ప్రమోట్ చేయవచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రీవియస్ మార్క్స్ని చూసుకొని, వాళ్ళ అటెండెన్స్ని చూసుకొని, వాళ్ళ ఇంటర్నల్ మార్క్స్ని చూసుకొని వాళ్ళని పాస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎవరైతే అంటే ఇట్లాంటి వాళ్ళని చేయొచ్చు. లేదంటే ఇంకొక రకమైన వాళ్ళని, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఒక స్టూడెంట్కి 10 సప్లీలు ఉన్నాయి, ఒక స్టూడెంట్కి 20 సప్లీలు ఉన్నాయి. ఈ సప్లీస్ ఉన్న స్టూడెంట్స్ని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగా ఎలా ప్రమోట్ చేస్తారు? ఒకవేళ ఆ సెమిస్టర్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ని ప్రమోట్ చేసిన రిమైనింగ్ ఆ సప్లీస్ని ఆ సప్లీస్ని కూడా ఎలా పాస్ చేస్తారు? ఒకవేళ అలా ఆ సప్లీస్ని కూడా పాస్ చేస్తే రెగ్యులర్గా చదివే స్టూడెంట్స్కి సప్లీస్ రాసే స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంది అనేది ఒకసారి స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. అంటే మాకు సంబంధం లేదు, సప్లీయోలను కూడా పాస్ చేయాలి అని అంటారా మీరు? అది చాలా అది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని పాలసీస్ చేస్తాయి. అంటే యూనివర్సిటీస్ కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని పాలసీస్ ఉంటాయి. అవి మనం చెప్పుకోవడానికి, మనం క్వశ్చన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే గవర్నమెంట్లో ఎవరైనా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అది ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో కానీ, సెకండ్ ఇయర్లో కానీ, థర్డ్ ఇయర్లో కానీ కొంతమంది మేము బాగా ఎగ్జామ్ ఆ సబ్జెక్ట్ చాలా వస్తుంది ఆ స్టూడెంట్కి, కానీ పేపర్ టఫ్ అవ్వడం పేపర్ చాలా హార్డ్ రావడం వల్ల ఆ సబ్జెక్ట్ని వాడు వదిలేసుకొని నెక్స్ట్ సెమిస్టర్లో రాద్దాంలే అనుకుంటాడు. సో ఇప్పుడు ఒకవేళ సప్లీస్ని కూడా ప్రమోట్ చేసినట్లయితే సో అట్లాంటి స్టూడెంట్స్ ఏమవుతుందనంటే వాడు బార్డర్ పాస్ అయిపోయి వాడు నెక్స్ట్ ప్రమోట్ అయిపోయింది అనుకోండి, వాని పర్సెంటేజెస్ అనేవి తక్కువ వచ్చేస్తాయి. సో ఈ పర్సెంటేజెస్ అనేవి ఎప్పుడైతే ఇప్పుడు అందరినీ పాస్ చేసి నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళ పర్సెంటేజెస్ తక్కువ వస్తాయి. పర్సెంటేజెస్ తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కానీ మెయిన్లీ ఏంటంటే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్కి ఏమవుతుంది అని అంటే వాళ్ళకి పర్సంటేజెస్ తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా ఇప్పుడు అందరు పాస్ అయిపోతారు. ఎప్పుడైతే వీళ్ళు జాబ్స్లోకి వెళ్తారో జాబ్స్లోకి వెళ్ళినప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానీ సమ్ ఐటీ కంపెనీస్కి జాబ్స్కి కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎవరైతే అంటే ఫస్ట్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఎట్లా ఏంటంటే 65% తీసుకుంటాయి, కొన్ని కంపెనీస్ 75% ఉన్న వాళ్ళని కంపెనీస్ తీసుకుంటాయి. సో ఎవరికైతే పర్సెంటేజెస్ అనేవి తక్కువగా వస్తుందో వాళ్ళని కంపెనీస్ ఇగ్నోర్ చేస్తాయి. సో ఇప్పుడు నేను కానీ నాలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ ఏమంటే స్టూడెంట్స్ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి అందరినీ ప్రమోట్ చేయాలి అని చెప్తాం. కానీ రేపు కంపెనీస్ ఐటీ కంపెనీస్ కానీ సమ్ XYZ కంపెనీస్కి జాబ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మేము అంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల స్టూడెంట్ లాస్ అయ్యాడు, వాటి పర్సెంటేజ్ తక్కువ వచ్చింది, అందుకోసమే వీడిని మేము తీసుకోవాలి అనే ఉద్దేశం ఆ కంపెనీస్కి ఉండవు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరికి పర్సెంటేజెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళని మాత్రమే ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో తీసుకుంటాయి. ఎంట్రీ లెవెల్లో తీసుకున్నప్పుడు కొంతమంది అనొచ్చు పర్సెంటేజ్ ఏముందండి, స్కిల్స్ ఉంటాయి కదా, స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటారు కదా అని కంపెనీస్ అనొచ్చు. కానీ ఫస్ట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఐటీ కంపెనీస్ బేస్డ్ ఆన్ ది పర్సెంటేజెస్ చూస్తాయి. ఈ పర్సెంటేజెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూస్కి రావాలి అని చెప్తాయి. సో ఈ పర్సెంటేజ్ ఉన్న అంటే పర్సెంటేజెస్ తగ్గిపోవడం వల్ల సో రేపు వాడు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కూడా వాడు ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ఇవన్నీ అంటే ఆస్పెక్ట్స్ అన్నీ కూడా యూనివర్సిటీస్ అథారిటీస్ కానీ గవర్నమెంట్ అన్నీ కూడా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకోవడంలో లేట్ అవుతుంది అని ఇంటర్నల్ విషయము. సో దీనివల్లనే డీలే అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే సో ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఇంకో ప్రపోజల్ కూడా నడుస్తుంది. ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ సెమిస్టర్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ని పాస్ చేసి ప్రమోట్ చేయాలి. రెండో డిమాండ్ ఏంటంటే సప్లీస్ని కూడా పాస్ చేసి ప్రమోట్ చేయాలి. సో మూడో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఎంసెట్ కానీ లేదంటే పీజీ సెట్ కానీ అంటే క్యాట్ మ్యాట్ లాంటి గవర్నమెంట్ చెప్పేటటువంటి అంటే కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయో వాటిని కూడా రద్దు చేసి బేస్డ్ ఆన్ ది పర్సెంటేజెస్ నుంచి అంటే బీటెక్ పర్సెంటేజెస్ నుంచి కానీ ఇంటర్ పర్సెంటేజ్ కానీ వచ్చిన వాళ్ళని తీసుకోవాలి అని ఇప్పుడు మళ్ళొక డిమాండ్ కొన్ని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. సో దీనివల్ల ఏం లాస్ అవుతుందంటే ఆల్రెడీ మనకి సెమిస్టర్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ని సెమిస్టర్స్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి ఒకవేళ క్యాన్సిల్ చేశారు అనుకుందాం, క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేసినప్పుడు పర్సెంటేజెస్ తక్కువ వస్తాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎంటెక్ కానీ లేదా ఎంబీఏ కానీ ఇంటర్ అయిపోయిన వాళ్ళు సో ఏది ఎంసెట్ కానీ లేదంటే మెడిసిన్ కానీ చదవాలన్న వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్లను కూడా రద్దు చేయాలంటే అప్పుడు బేస్డ్ ఆన్ ది మన ఏదైతే బీటెక్ కానీ ఇంటర్ కానీ లేదంటే వీటిని డిపెండ్స్ చేసుకొని నెక్స్ట్ అక్కడ ఎంట్రన్స్లో తీసుకున్నట్లే ఏమవుతుందనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పీజీ సెట్లో పీజీ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఒకవేళ అంటే మేబీ గవర్నమెంట్ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్లని డెఫినెట్గా రద్దు చేయదు. ఒకవేళ రద్దు చేయాలని కొంతమంది కోరుతున్నారు. ఒకవేళ రద్దు చేస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళని బేస్డ్ ఆన్ ది మీ అంటే బీటెక్ పర్సెంటేజ్ ఆధారంగా వాళ్ళకి సీట్ అలకేట్ చేసినట్లయితే రేపు ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ ఏమవుతుంది అని అంటే వాళ్ళని తీసుకునే క్రమంలో ఒక స్టూడెంట్కి గవర్నమెంట్ నుంచి అంటే ఒక స్టూడెంట్కి అంటే ఒకవేళ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే వాడికి ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ ఆధారంగా వాడు ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. కానీ రేపు ఏమవుతుందని అంటే బేస్డ్ ఆన్ ది పర్సెంటేజెస్ ద్వారా తీసుకున్నట్లయితే వాడికి అంటే ఒక్కొక్క ర్యాంక్ ఒకలాగా వస్తుంది. ఇప్పుడు థిరిటికల్గా రాసేటప్పుడు మనకి ఒకలాగా స్కోరింగ్ ఉంటుంది. అంటే మనము బిట్స్ లాగా రాసినప్పుడు ఒకలాగా వస్తుంది మనకి. సో మేబీ మంచి ర్యాంక్ వచ్చినది అనుకోండి ఫీజెస్ తక్కువ కట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ది ఒకవేళ పర్సెంటేజ్ ఆధారంగా తీసుకున్నట్లయితే చాలా మందికి చాలా పర్సెంటేజ్ వస్తాయి, చాలా చదువుతారు. సో అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఒక కాలేజ్లో 30,000 కట్టవలసిన కాలేజ్లో మీరు రేపు సీట్ అలకేట్ కాకపోయింది అనుకోండి 40,000-50,000 కాకుండా ఒక 1,00,000 2,00,000 కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో అప్పుడు కాలేజెస్ కూడా అంటే ప్రైవేట్ కాలేజెస్ ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా స్టూడెంట్స్ నుంచి ఫీజెస్ వసూలు చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ పెట్టాలా వద్దా లేదంటే పెడితే ఎప్పుడు పెట్టాలి లేదంటే అనే ఒక ఆలోచిస్తుంది. సో బెస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇంకో ఆలోచన చూస్తుంది. అంటే మనం ఏం చేయాలని అంటే అట్లీస్ట్ అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ చాలా
యాక్టివ్గా చాలా ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కానీ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, సో అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని డిమాండ్స్ పెట్టాలి. ఎగ్జామ్స్ కంప్లీట్గా రద్దు చేయడం ఎట్లా అడుగుతున్నారో, ఒకవేళ రద్దు చేయకపోతే ఎట్లాంటి సిచ్యువేషన్స్, అంటే స్టూడెంట్స్కి కంప్లీట్గా ఒకటే ఆలోచిస్తున్నారు. కానీ అన్ని రకాలుగా స్టూడెంట్స్కి అంటే రేపు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ అంటే బేస్డ్ ఆన్ ది రేపు వీళ్ళకి ఎలా గ్రేడ్స్ ఇస్తారు, ఆ గ్రేడింగ్ సిస్టమ్ ఒకవేళ రద్దు చేస్తే గ్రేడింగ్ ఎట్లా ఇస్తారు, వాళ్ళకి ఏ పర్సెంటేజెస్ ఎట్లా ఇస్తారు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని వీటి మీద కూడా ఫైట్ చేయాలి. రేపు ఏమవుతుంది అని అంటే, ఈ డైరెక్ట్ అన్ని ఎగ్జామ్స్ రద్దు చేసి ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళకి రేపు జాబ్స్ విషయంలో కానీ లేదనంటే రేపు పీజీ సెట్ నుంచి రేపు ఎంట్రీ అంటే వేరే ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ చదివేటప్పుడు కూడా ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందరినీ కూడా ఈ విషయాలను కూడా స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. దీనివల్లనే గవర్నమెంట్ మేబీ నేను కొంతమంది అఫీషియల్స్, నాకు తెలిసిన అఫీషియల్స్ని కనుక్కున్నప్పుడు ఈ రీజన్స్ చెప్పారు. సో అందుకోసమే మేము రద్దు చేయాలంటే కొద్దిగా ఆలోచిస్తున్నాము. లేదనంటే అన్ని యూనివర్సిటీస్ లాగానే మేము కూడా ప్రమోట్ చేసేవాళ్ళము. కానీ పాస్ పర్సెంటేజ్ కూడా ఏంటంటే జేఎన్టీయూ స్టూడెంట్స్లో చాలా పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేయాలనేది గవర్నమెంట్కి ఒక కొద్దిగా క్రిటికల్గా ఉంది. సో దీనివల్లనే బేసిక్గా వీళ్ళని ఈ లేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇవి కూడా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వీడియో లైవ్లో చూస్తున్న వాళ్ళకి, లేదంటే ఆఫ్టర్ లైవ్ ఎండ్ అయిన తర్వాత కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది మనకి కరోనాకి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అంటే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది, ఓకే, దాన్ని అందరం యాక్సెప్ట్ చేయవలసిందే. కానీ దీనికి మనము కొన్ని వేరే కంట్రీస్లో ఎట్లా చేస్తారంటే ఇలాంటి అంటే వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఆన్లైన్ ఓపెన్ బుక్లెట్ అనే విధానం ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే క్వశ్చన్ పేపర్ని ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్లో పెట్టినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఆన్లైన్ నుంచి క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని మన ఇంటి దగ్గరనే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి ఆన్లైన్లోనే సబ్మిట్ చేస్తారు. ఆ విధానం ఏమైనా గవర్నమెంట్ మేబీ పెట్టవచ్చు. ఒకవేళ ఎగ్జామ్స్ గవర్నమెంట్ పెట్టాలి అనుకుంటే ఆ డిమాండ్ని అన్ని ఆర్గనైజేషన్స్ కూడా దాన్ని ప్రమోట్ పెట్టాలి అనేది ఒకటి. ఒకవేళ మేబీ గవర్నమెంట్ వినకుండా ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్లయితే ఓపెన్ బుక్లెట్ విధానం త్రో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేయాలి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకవేళ ఈ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ ఏంటంటే ఇంకొక విషయం ఆలోచించుకోవాలి. ఎగ్జామ్స్ గవర్నమెంట్ పెడుతుందా పెట్టదా అనేది ఒక విషయం పక్కకు పెడితే, మీకు ఇప్పుడు 3 నెలలు 4 నెలల సమయం వచ్చింది. ఈ 4 నెలల సమయంలో అట్లీస్ట్ మీరు బుక్కులు తెరిచి చదవండి. ఆటోమేటిక్గా గవర్నమెంట్ పెడుతుందా, ఒకవేళ పెట్టకపోతే మీ అదృష్టం. పెట్టింది అనుకోండి, రేపు మీరు ఏం చదవకుండా ఇప్పుడు నాలాంటి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కావు అని మేము చెప్తున్నా వల్ల మీరు ఏం చదవకుండా రేపు గవర్నమెంట్ అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది అనుకోండి, రేపు మీరు ఎగ్జామ్స్లో ఏం రాస్తారు? సో ఆ విషయంలో మీరు దయచేసి స్టూడెంట్స్ ఏంటంటే మేము స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలే విధంగానే చూస్తున్నాము. మీరు బుక్స్ ఓపెన్ చేసి చదవండి. చదివిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే మీ అదృష్టం. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మటుకు మీరు ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది కాబట్టి మీరు చదవండి. ఎగ్జామ్స్ చదివి దానికి ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు ఈ చాలా ఖాళీ టైం దొరుకుతుంది. ఈ ఖాళీ టైంలో ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆన్లైన్ మనకి చాలా ఆన్లైన్లో కోర్సెస్ ఉన్నాయి. ఉడేమీ లాంటి ఉడేమీ కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సైట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో మీకు సంబంధించిన కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ నేర్చుకోండి. ఎట్లా మొత్తం టోటల్గా ఏంటంటే యూనివర్సిటీలో క్లాసెస్ రన్ అవ్వట్లేదు, మాకు ఎగ్జామ్స్ అవ్వట్లేదు, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి అనే ఉద్దేశంతో కాకుండా మీరు కొద్దిగా మీ చదువుల మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ ఎట్లుందనంటే ఈ 1 or 2 yearsలో కూడా ఎగ్జామ్స్ అవుతాయా కావా అనే సిచ్యువేషన్స్ మనకి వ్యాక్సిన్ వస్తుందా, లేదంటే 2021లో కూడా ఒకవేళ వ్యాక్సిన్ రాకపోయింది అనుకోండి, అప్పుడు దాని సిచ్యువేషన్ ఏందనేది మనం ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో కూడా ఒకవేళ వ్యాక్సిన్ రాకపోయింది అనుకోండి, మనం ఎట్లాగైతే చదువుకోవాలి కదా, చదువుకోవాలంటే అప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త విధానాన్ని తీసుకురావచ్చు. ఆ కొత్త విధానం ఏంది? ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా చెప్పొచ్చు. సో అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. సో అందుకోసం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దయచేసి మీ కోసం చెప్తున్నాను,
నేను ఎగ్జామ్స్కి అంటే రద్దు చేయడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎగ్జామ్స్ రాయాలి అనే విధంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఒకవేళ గవర్నమెంట్ రద్దు చేస్తే అది మీ ఇష్టము, అది అదృష్టము, మీ ఇష్టము. కానీ దానివల్ల ఏంటంటే మీరు భవిష్యత్తులో నష్టపోతారని చెప్తున్నాను. ఇప్పుడు నేను రద్దు చేయాలి అని నేను చెప్తాను, మీకు సపోర్టివ్గా ఉంటాను. కానీ ఏంటంటే రియాలిటీ చెప్పకపోతే ఇప్పుడు నేను రద్దు చేయాలని మీ నుంచి నేను ఫైట్ చేస్తాను. సో కానీ అంటే నాకు వచ్చే లాభం ఏం లేదు. మీ రియాలిటీ రేపు మీకు ఫ్యూచర్లో అయ్యే అనుభవాలు, అంటే నాకు జరిగినటువంటి అనుభవాలు చెప్తున్నాను, అంటే వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను. ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు బెనిఫిట్ అవుతుందని నా ఒపీనియన్. బట్ ఒకవేళ గవర్నమెంట్ కనుక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి మేబీ రద్దు చేస్తే అది ఒకవేళ రెగ్యులర్ స్టూడెంట్స్కి పాస్ చేయొచ్చు. కానీ ఎవరైతే సప్లీస్ రాస్తున్నారో ఆ సప్లీస్ ఉన్న వాళ్ళకి మటుకు ఎగ్జామ్స్ ఏ విధంగా రద్దు చేస్తారు అనేది మటుకు జేఎన్టీయూ కానీ గవర్నమెంట్ కానీ కొద్దిగా డైలమాలో ఉంది. దాని దృష్టిలోనే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయలేకపోతున్నారు. సో ఇవన్నిటినీ కూడా కొంచెం అర్థం చేసుకొని మీరు చదువుకోవడానికి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి ఆన్లైన్లో. సో ఇది నా స్టూడెంట్స్ అందరికి కూడా స్పెషల్ రిక్వెస్ట్. సో ఎవరైనా మీరు క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చు. ఎవరైనా క్వశ్చన్స్, మీరు ఏమైనా ఎగ్జామ్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా అడగాలంటే అడగవచ్చు. లేదు అని అంటే మీరు మేబీ లైవ్ ఎండ్ అయినాక కూడా మీరు కామెంట్ బాక్స్ ఎట్లాగా ఉంటుంది కాబట్టి మీరు పింక్ చేయండి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చదువుకోండి. ఎందుకంటే సరే గవర్నమెంట్ తీసుకోవాల్సిన టైంలో గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది, కానీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎగ్జామ్స్ కోసం చదువుకోండి. ఆన్లైన్లో డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, మీరు డిఫరెంట్ అంటే కోర్సెస్ నేర్చుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకేమైనా ఉంటే మీరు పర్సనల్గా కూడా మీరు నాకు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ మీకు పర్సనల్గా కూడా మీకు నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు ట్విట్టర్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ పర్సనల్గా మెసేజెస్ పెడుతున్నారు. సో మాకు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దు అంటే మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటున్నారు. నేను ఎగ్జామ్స్ ఎక్కడ కూడా కండక్ట్ చేయాలి అని అనట్లేదు. నేను యాజ్ పర్ గవర్నమెంట్ ఇప్పుడు అందరం ఫైట్ చేస్తున్నాము, చాలామంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫైట్ చేస్తున్నాయి. కానీ డిసిషన్ ఎవరు తీసుకుంటారో అది నేను లేదంటే ఇంకో స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీసుకోదు. అల్టిమేట్గా యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మేబీ రేపు వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి లేదంటే మీకు రెగ్యులర్గానే ఆన్లైన్లోనే రేపు ఓపెన్ బుక్లెట్ విధానం లేదంటే ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిర్రు అనుకోండి, అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంది అది మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. సో మీరు చదువుకున్న తర్వాత రేపు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయా, రేపు గవర్నమెంట్ కండక్ట్ చేయదా అనేది ఆ సెకండ్ థింగ్. మీరు ఏం చదువుకోకుండా నాలాంటి వాళ్ళు ఎగ్జామ్స్ రావు, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి, రేపు హైకోర్టులో డిసిషన్ వస్తుంది అని చెప్పడం వల్ల మీరు ఏం చదువుకోకపోయారు అనుకో, నష్టపోయేది నేను కాదు, ఆల్రెడీ మా ఎడ్యుకేషన్స్ అయిపోయాయి. సో నష్టపోయేది ఎవరు? మీరు. కాబట్టి మీకోసం, ఎందుకంటే మీరు చదువుకోండి అనే నేను ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఎలాంటి డిసిషన్స్కి ఇప్పుడు అందరం ఫైట్ చేస్తున్నాం, కానీ డిసిషన్ ఎలా వస్తుంది అనేది కోర్టు డిసిషన్ చెప్తుంది, కానీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. సో రేపు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, స్టూడెంట్స్ రాయండి అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఎగ్జామ్స్ మంచిదే కదా. ఎస్, అవును బ్రదర్ కళ్యాణ్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఎగ్జామ్స్ వద్దు అని అంటున్నారు. సో ఎగ్జామ్స్ వల్ల నష్టం ఏం జరుగుతుంది అనేది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దయచేసి ఏంటంటే అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఆ ఎగ్జామ్స్ వల్ల ఏమవుతుంది అనేది కూడా మీరు ఒకవేళ రద్దు చేయడం వల్ల ఏం నష్టం జరుగుతుంది అనేది కూడా చెప్పండి. రేపు ఎగ్జామ్స్ రద్దు చేసిన తర్వాత మీకు పర్సెంటేజెస్ తక్కువ వచ్చి రేపు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీ పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్లనే సెలెక్ట్ కాకపోయారు అనుకోండి, దానికి రేపు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబిలిటీ కాదు.
సో అప్పుడు వచ్చి నేనే ఇప్పుడు ఏదో డిమాండ్ చేస్తాను, కానీ అక్కడ నేను ఆ కంపెనీస్ని డిమాండ్ చేయలేను. సో ఈ విషయాలను స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఓపెన్ బుక్లెట్ విధానం తీసుకొచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏమవుతుందని అంటే, అట్లీస్ట్ ఒక 50 అంటే ఒక విద్యార్థి ఏ విధంగా రాస్తాడు, అసలు ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఉద్దేశం ఏం చెప్పండి? ఒక స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని చెక్ చేయడం కోసం ఎగ్జామ్స్ పెడతారు. సో కంప్లీట్గా ఎగ్జామ్స్ రద్దు చేసేసి అసలు అంటే ఒకటి ఏంటంటే నాకు వండర్ అనిపిస్తుంది, సప్లీస్ని కూడా పాస్ చేయాలి అని అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఒక స్టూడెంట్కి 20 సప్లీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు 20 సప్లీస్ని పాస్ చేసేస్తే రెగ్యులర్గా చదివే స్టూడెంట్ పరిస్థితి, వీడికి డిఫరెన్స్ ఏంది? అంటే ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే, ఒక 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే ఒక సర్టిఫికేట్ ఇచ్చేయండి, అంటే పాస్ అంటే ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసిరు అనుకోండి, వాడికి సర్టిఫికేట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇంకా గవర్నమెంట్ ఈ ఎగ్జామ్స్ ఎందుకు, ఈ స్టడీస్ ఎందుకు? సో ఇవన్నిటిని ఆలోచించుకోండి. సో ఈ డిమాండ్స్ అనేవి అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎట్లా డిమాండ్ పెట్టాలంటే కొద్దిగా రీజనబుల్ డిమాండ్స్ పెట్టాలి, అంతేకాని మరీ టూ మచ్ డిమాండ్స్ అనేది పెట్టడం కరెక్ట్ కాదు. అంటే నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను, యాజ్ ఏ ఫార్మర్ స్టూడెంట్ లీడర్గా నేను చెప్తున్నాను. సో కొన్ని విషయాలను స్టూడెంట్స్కి, చదివే విద్యార్థులకి, ఇప్పుడు మంచిగా చదివే విద్యార్థి, దీనివల్ల ఏమవుతుందని అంటే బాగా చదివే స్టూడెంట్స్కి నష్టం ఉండదు, చదవనోనికి నష్టం ఉండదు. కానీ ఎవరికి నష్టం ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఏదైతే ఒక 50% నుంచి 70% బిట్వీన్ పర్సెంటేజెస్ స్టూడెంట్స్ ఉంటారో, బాగా అంటే మీడియం స్టూడెంట్స్కి, వాళ్ళు బాగా నష్టపోతారు ఈ విధానం వల్ల. ఈ విధానాలు అన్నీ కూడా యూనివర్సిటీస్ అబ్జర్వ్ చేస్తున్నాయి. సో దానివల్ల డిలే అవుతున్నాయి. ఇది కూడా స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ ఓపెన్ బుక్లెట్ విధానం తీసుకొస్తే చాలా బాగుంటుంది. సో ఇవన్నిటిని అర్థం చేసుకోవాలి. సప్లీ కోచింగ్ సో అదే ఈ సప్లీస్ విషయంలోనే డైనమోలో ఉంది. సో మేబీ నాకు తెలిసి త్వరలోనే ఈ డిసిషన్ వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ కూడా ఈ లైవ్ చూస్తే ఓపెన్ బుక్లెట్ విధానం అనేది చాలా మంచి విధానము. ఈ విధానంతో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే చాలామంది విద్యార్థులకి లాభం అవుతుంది. సో అట్లీస్ట్ ఓపెన్ బుక్లెట్ తోటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అప్పుడు ఇంటర్నల్ మార్క్స్ను ఉద్దేశించి మనము అంటే ఓపెన్ బుక్లెట్ విధానంతో 50% 60% మార్క్స్ బేస్డ్ ఆన్ తీసుకొని రిమైనింగ్ మనకి ఇంటర్నల్ మార్క్స్ని బేస్డ్ ఆన్ మార్క్స్ తీసుకొని రెండింటిని క్యాలిక్యులేట్ చేసి అప్పుడు వాళ్ళని ప్రమోట్ చేసినట్లయితే అప్పుడు ఒక లాగుంటుంది. కానీ కంప్లీట్గా రద్దు చేయడం అనే విషయం మటుకు అంటే మేబీ నాకు తెలిసి ఒకవేళ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి రద్దు చేసినా కూడా 4th ఇయర్ వాళ్ళకి గవర్నమెంట్ రద్దు చేసే ఆలోచన లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏఐసిసి గైడ్లైన్స్ కూడా క్లియర్గా చెప్పాయి. అంటే అంటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఈ కంప్లీట్గా రద్దు చేయాలని అంటే కొద్దిగా డిఫికల్ట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి పాస్ పర్సెంటేజ్ జేఎన్టీయూ మన యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మేబీ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో చూద్దాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్స్ పెట్టకపోవడం వల్ల ఒకవేళ పెడితే ఏంది ఆన్లైన్ బుక్లెట్ విధానము, సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా కొద్దిగా గవర్నమెంట్ని కంప్లీట్గా పోస్ట్పోన్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ కాకుండా ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ, సో టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, డిగ్రీ ఎడ్యుకేషన్స్ కానీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటి మీద కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం కానీ లేదంటే డిమాండ్ చేయడం కానీ వీటిని ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ కూడా కొన్ని ఈ విధంగా ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. మీరు కామెంట్ చేయండి. సో నేను మీకు పర్సనల్గా ఈ లైవ్ చూసి లైవ్ ఎవరికైనా షేర్ చేసినా కానీ నాకు నా కామెంట్ బాక్స్లో కానీ నా పర్సనల్ ఇన్బాక్స్లో కానీ మీరు షేర్ చేయండి. నేను దానికి ఆ డౌట్స్కి క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. So final year semester exams are not big deal. Complete their exams. సో అంటే నేను చెప్పాను కదా, సో మీరు ఏమైనా ఉంటే పర్సనల్గా పెట్టండి. నేను లైవ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.